ప్రస్తుతం అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తే మరి ఇరాన్ ఎందుకు 8 గల్ఫ్ కంట్రీస్ మీద దాడులు చేస్తూ ఉంది? ఇది చాలా విచిత్రమైన పరిస్థితి కదా. అయితే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఏమంటున్నాయి అంటే, ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ స్టేటు, అయితే దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అణు ఆయుధాలు ఉంటే కనుక వాళ్ళు ఏదో ఒక రోజు ఈ టెర్రరిస్ట్ గ్రూపులకి అవి ఫండ్ చేసి వాటి ద్వారా ప్రపంచ నాశనానికి, అదే అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ థ్రెట్ ఉన్నది అంటున్నారు. సరే, ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం కంట్రీస్ కాబట్టి అది ఏంటంటే సరిపోయింది. అయితే సరే, అప్పుడు ఏం చేయాలి? ఇరాన్ అనే దేశం ఏం చేయాలి? డైరెక్ట్గా అమెరికా మీద బాంబులు వేయాలి, లేకపోతే అమెరికాతో యుద్ధం చేయాలి, లేకపోతే ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయాలి. ఈ రెండు జరగట్లేదు. ఇజ్రాయెల్ మీద బాంబులు వేయట్లేదు, ఇజ్రాయెల్ మీద జరుగుతుంది, అమెరికా మీద డైరెక్ట్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇరాన్ అనే దేశానికి ఇరాన్ అనే దేశం నుంచి డైరెక్ట్గా అమెరికా వరకు దాడులు చేయగల సామర్థ్యం లేదు. ఒకటి, ఇప్పుడు అణ్వాయుధాలు అంటున్నారు చూసారా, ఇవి ఖచ్చితంగా ఒక ఖండం నుంచి ఇంకో ఖండం వరకు దాడులు చేయగలుగుతారు ఈ అణ్వాయుధాలు కనుక వాళ్ళు పెంపొందించుకోగలిగితే. అందుకనే ఈ పెంచుకోకూడదని అమెరికా అడ్డుకుంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి మరి అలా చేయొచ్చు కదా, మరి వీళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే, ఒకటి, ఈ అరబ్ దేశాలు ఉన్నాయి కదా, గల్ఫ్ కంట్రీస్, ఏం చేస్తాయి అంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ జరుగుతాయి. ఈ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ అమ్మినప్పుడు, వేరే దేశాలకు అమ్మినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డాలర్లోనే అమ్మంటారు. డాలర్లు అమ్మటం వలన వీళ్ళకి ఏంది లాభం అని చూసుకుంటే, వీళ్ళకి ఆర్మీ లేదు, చిన్న చిన్న దేశాలు కాబట్టి అమెరికా అనే దేశం ఏం చేసిద్ది అంటే, వీళ్ళందరికీ సైనిక స్థావరాలు పెట్టుకుని వాళ్ళ దేశాల్లో వాళ్ళకి ఇలాగా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ఆర్మీని పంపించడం ఏదో ఒక రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అందుకని ఇరాన్ ఏం చేస్తుందంటే, వాళ్ళకి సంబంధించిన సైనిక స్థావరాలు 8 దేశాల్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అమెరికా మీద అటాక్ చేయకుండా, అమెరికా స్థావరాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి వీళ్ళని అటాక్ చేస్తున్నారు. వీళ్ళని ఇలా అటాక్ చేయడం వలన 2 లాభాలు: ఒకటి, అమెరికా స్థిరపడుతుంది; 2, ప్రతీకారం తీర్చుకోవచ్చు అనేది ఇరాన్ వాదన. అయితే ఇరాన్ లో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ చనిపోయినా కానీ ఒంటరిగా పోరాడుతూ ఉంది. ఈ యుద్ధం వలన ప్రపంచం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, ద్రవ్యోల్బణం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా, ఏ విపత్కర పరిస్థితులు ఎదురైనా దాని ప్రభావం ఇండియా మీద ఉంటుంది. ఇండియాలో ధరలు పెరుగుతూ ఉంటాయి.